రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పార్టీలు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలపైన అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు నాయకులు దాడులు చేయడం మంచిది కాదని రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఉందని సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి సూచించారు. ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి మురళి మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంయుక్తంగా ఏర్పాటైన ఎన్డీఏ కూటమి ద్వారా 164 సీట్లు గెలుచుకుని అధికారం చేపట్టి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పదవి బాధ్యతలు చేపట్టడం అభినందనీయమని ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. నేటి పరిస్థితుల్లో రాష్ట్రంలో నియోజకవర్గాలలో గెలిచిన వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలను గెలవని ఎమ్మెల్యేలపైన అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు, నాయకులు దాడులు చేయటం, బెదిరింపు చర్యలకు పాల్పడటం మంచి పద్ధతి కాదని అన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటిదని ఆయన అన్నారు. అందుకు ఉదాహరణగా పొంగునూరు నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రిగా పనిచేసిన మాజీ మంత్రి, ప్రస్తుత పొంగునూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తాను గెలిచిన పొంగునూరు నియోజకవర్గానికి రానియమంటూ దాడి చేస్తామని బెదిరింపు చర్యలకు పాల్పడటం ప్రజాస్వామ్య దేశంలో ఇది మంచిది కాదన్నారు. గెలిచిన రాజకీయ పార్టీలు మిగిలిన ప్రతిపక్ష పార్టీలను గౌరవించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అయితే జనసేన పార్టీకి చెందిన కొంతమంది మేమే చేస్తున్నామా, ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలు మాపై దాడులు చేయలేదా అని ఎదురు ప్రశ్నలు వేస్తున్నారని ఇది సమంజసం కాదన్నారు. వైఎస్ఆర్ పార్టీ అలా దాడులు చేస్తూ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయటం వల్లే ప్రజలంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 సీట్లకే పరిమితం చేసి వారందరినీ ఇంటికి పంపించారని అన్నారు. వాళ్ళు చేసినట్లే మీరు దాడులు చేస్తే ఇక మీకు వాళ్లకు ఏమిటి తేడా ఉందని ఆయన ప్రశ్నించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పొంగునూరు నియోజకవర్గంలో బాధ్యుల్ని పలకరించాలన్నా, లేకపోతే ఆ నియోజకవర్గంలో పర్యటన ఉంటే నియోజకవర్గంలోకి అడుగు పెట్టలేము, ఎమ్మెల్యేగా పొంగునూరు నియోజకవర్గానికి రాకూడదు, ఎంపీగా మిథున్ రెడ్డి గారు రాకూడదు అని చెప్పడం మేము సిపిఐగా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యంలో గెలిచినటువంటి రాజకీయ పార్టీలని గౌరవించవలసినటువంటి బాధ్యత ఎవరికైనా ఉంది. ఇవాళ తెలుగుదేశం శ్రేణులు, బీజేపీ శ్రేణులు, జనసేన శ్రేణులు చెప్తా ఉన్నారు, గతంలో వాళ్ళు దాడులు చేయలేదా, వాళ్ళు దాడులు చేసినప్పుడు ఎవరు మాట్లాడినారు అని చెప్పేసి. ఈరోజు మేము వాళ్ళకు తెలుగుదేశానికి, బీజేపీకి, జనసేన పార్టీలకు చెప్తా ఉన్నాం, గతంలో వాళ్ళు దాడులు చేశారు కాబట్టి, గతంలో వాళ్ళు పరిపాలన సక్రమంగా లేదు కాబట్టి ఈరోజు ప్రతిపక్ష హోదాతో పాటు కోల్పి 11 సీట్లు ఇవాళ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. అలాంటి పరిపాలన సక్రమంగా లేదు కాబట్టి వాళ్ళని ప్రజలు ఆ విధంగా పెట్టారు. మీరు సక్రమైన పద్ధతిలో పరిపాలన చేయమని చెప్పేసి అని ఈవేళ 164 సీట్లు ప్రజలు 57% ఓట్లు, ఓటర్స్ మొత్తం కూడా మీకు పట్టం కట్టారు.